Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. టార్గెట్ 2047 3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కారు కందుకూరిలోని ఫ్యూచర్ సిటీలో గ్రాండ్ రేంజ్ లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ గా పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్యూర్ రేర్ రాష్ట్రంగా సమగ్రంగా అభివృద్ధి పదంలో నడిపేలా ఓ సరికొత్త విజన్ మ్యాప్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ సిటీతో పాటు ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ఉండే ప్రాంతాలు అనూహ్యంగా మారనున్నాయి. సో మీ డ్రీమ్ హౌస్ కలలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఉన్న వారికైతే ఇంతకంటే మంచి టైం దొరకదు. ఈ విషయంలో మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకొచ్చింది మన సోషల్ మీడియా రియల్ సిటీ. హాట్ కేక్ లాంటి ప్రాజెక్టులు, అదిరిపోయే ఆఫర్స్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ప్రకృతి అందాల పుట్టినిల్లు, జ్యువెల్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ ద డెస్టినీ విశాఖపట్నం. నవ్యాంధ్ర ప్రగతికి మణిహారంగా, ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందిన నగరం, సాగర తీరాన ప్రశాంతతకు, ప్రగతికి మారుపేరుగా నిలుస్తోంది విశాఖపట్నం. ఇక్కడ ప్రాపర్టీ అంటే బంగారు భవిష్యత్తుకు భరోసా లభించినట్లే. ఇక్కడ ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే సరైన టైం అంటోంది క్రెడై వైజాగ్ చాప్టర్. క్రెడై విశాఖపట్నం 11th ప్రాపర్టీ ఎక్స్పో డిసెంబర్ 19, 20, 21 తేదీలో గ్రాండ్ రేంజ్ లో నిర్వహించబోతున్నారు. బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో ఈ ఈవెంట్ జరగబోతోంది. ఇందులో విశాఖకు చెందిన ప్రముఖ రియాలిటీ సంస్థలు తమ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయబోతున్నారు. హాయ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. వైజాగ్ లో క్రెడై ప్రాపర్టీ షో అనేది జరగబోతుంది. సో దాని గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా? యా, ఎవ్రీ ఇయర్ క్రెడై వైజాగ్ లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. వైజాగ్ లో డెవలప్మెంట్స్ కూడా ఇప్పుడు హ్యూజ్ డెవలప్మెంట్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. గూగుల్ ది 1,15,000 కోట్లతోని డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. మెనీ అదర్ ఐటీ ఫర్మ్స్ కూడా ఫౌండేషన్ స్టోన్ అవుతుంది. హైదరాబాద్ లో ఒకప్పుడు ఎలా తీసుకొచ్చారో ఏది ఐటీని వైజాగ్ కూడా తీసుకురావడానికి సీఎం గారు ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి రియాలిటీ, బట్ ఇట్ మే టేక్ లిటిల్ టైమ్. బట్ ఫౌండేషన్ ఈస్ బీయింగ్ laid now. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ వైజాగ్. ఎవరైతే ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ డెఫినెట్ గా వారికి ఫ్యూచరిస్టిక్ చూసుకుంటే మంచి అప్రిషియేషన్ దొరుకుతుంది. ఎందుకంటే ద డెవలప్మెంట్స్ రావడానికి టైం పడుతుంది. ఈ టైం లోపల ఈ రోజున్న ప్రైస్ లో కొనుక్కుంటే రేపటికి వాళ్ళందరికీ అప్రిషియేషన్స్ బాగా వస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు విజిట్ ద ప్రాపర్టీ షో on 19, 20, 21st of this month and choose the properties. I wish all the very best under the leadership of Dharmendra, Ashok, క్రెడై వైజాగ్ చాప్టర్ ఎంటైర్ ఆఫీస్ బేరర్స్ కి ఈ ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ కావాలని విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Credai Visakhapatnam Expo is an ideal opportunity to understand what are all the developments that are coming to Vizag. Credai Visakhapatnam is organizing sessions to educate the public about the recently held CII summit where several MOUs have been signed. More than 600 MOUs have been signed with an investment of more than 14 lakh crores. సో ఎక్కడెక్కడ ఈ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, దాని ద్వారా విశాఖపట్నం ఏ రకంగా అభివృద్ధి చెందబోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎంతవరకు కొత్త రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ షేపప్ చేసుకుంటున్నాయి, మెట్రో ప్రాజెక్టు, ఇంకా రోడ్ కనెక్టివిటీ పెరగటం వల్ల ఏ రకంగా సిటీ కూడా విస్తరించబోతుంది, ఇవన్నీ వివరాలతో క్రెడై విశాఖపట్నం ప్రాపర్టీ ఎక్స్పో ద్వారా మీ ముందుకు వస్తుంది. సో ట్యాప్ ది ఆపర్చునిటీ అండ్ మేక్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వైజాగ్. థ్యాంక్ యూ. క్రెడై విశాఖపట్నం తరఫున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలుసుకోవడం జరిగింది. వారిని మా ప్రాపర్టీ షోకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన దానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఎంఈడి మినిస్టర్ గారు అయినటువంటి నారాయణ గారిని కూడా కలవడం జరిగింది. వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన కూడా దీనికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. క్రెడై విశాఖపట్నం చాప్టర్ తరపున ప్రాపర్టీ షో డిసెంబర్ 19, 20, 27 తారీఖుల్లో బీచ్ రోడ్ లో ఉన్నటువంటి గాదిరాజు ప్యాలెస్ లో ప్రతిష్టాత్మకంగా జరుపుకోవడానికి మా కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎక్కడెక్కడ ఏ భవంతులు కడుతున్నారు, ఏ లేఅవుట్స్ డెవలప్ చేస్తున్నారు, విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఏమి ఇస్తున్నాయో ఇవన్నీ కూడా ఒకే ప్లేస్ లో
వాళ్ళకి కావాల్సినటువంటి సెలక్షన్ చేసుకునే విధంగా ఈ క్రెడై విశాఖపట్నం చాప్టర్ 11th ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోలో సుమారుగా 70 స్టాల్స్ ప్రదర్శన అవుతుంది. ఈ 3 days జరుగుతున్నటువంటి ప్రాపర్టీ షోలో ఎవ్రీడే డ్రా తీసి వచ్చినటువంటి వాకిన్స్ కి డ్రాలో ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 3 days ఓవరాల్ గా డ్రాలో తీసి ఒక బంపర్ ప్రైజ్ ₹1,50,000 ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో సరికొత్త ఉత్తేజాన్ని నింపుతూ క్రెడై విజయవాడ చాప్టర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 11వ ప్రాపర్టీ షో అంగరంగ వైభవంగా జరగనుంది. అమరావతి, విజయవాడ ప్రాంతాలలో గృహ నిర్మాణాలు, ప్లాట్లు, వాణిజ్య సముదాయాలలో వచ్చిన అద్భుతమైన మార్పులను, అత్యాధునిక డిజైన్లను ఈ షో ద్వారా ప్రజల ముందుకు తీసుకురానున్నారు. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, డెవలపర్లు ఒకే వేదికపైకి వచ్చి మార్కెట్లోని తాజా ట్రెండ్, ధరల వివరాలు, అలాగే భవిష్యత్తు అవకాశాలపై సమగ్ర అవగాహన పెంచుకునేందుకు ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పాలి. ఈ షోలో ప్రముఖ బిల్డర్లు పాల్గొంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో నచ్చిన ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీ సొంతం చేసుకోవడం చాలా మంది డ్రీమ్. ఏ ప్రాపర్టీ ది బెస్ట్ అని తెలుసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. ఎటువంటి కష్టం లేకుండా మీ కలను నిజం చేసుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో దిగ్గజమైనటువంటి SBI ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సిటీలో అన్ని వైపులా అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ తో SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ వీక్ లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. డిసెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా జరిగే మెగా ప్రాపర్టీ ఎక్స్పో అత్యంత గ్రాండ్ గా నిర్వహించేందుకు SBI అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో పేరొందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు భాగస్వాములు అవుతున్నాయి. గ్రాండ్ గా నిర్వహించబోతున్న SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు సంబంధించి ఈ గురువారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్ రీసెంట్ గా ప్రెస్ మీట్ ను నిర్వహించింది. SBI ప్రాపర్టీ ఎక్స్పోను మరింత ప్రత్యేకంగా, కస్టమర్లను మరింత ఆకర్షించే విధంగా చేస్తున్న ఏర్పాట్లపై SBI హైదరాబాద్ సర్కిల్ CGM శ్రీ ఎస్ రాధాకృష్ణ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. More than 60 reputed such builder firms are taking part in the Mega Property Expo. We are expecting a footfall of around 8,000 to 10,000 visitors during this 3-day event, and substantial booking for the builders and those leads translating into business for the bank also. The customers will also be benefited with offers both from the builders as well as from the bank. I once again welcome all of you for this event, and please visit us also during the event days, and I request your support for making this expo a grand success. Thank you all. SBI ప్రాపర్టీ ఎక్స్పోకు భాగస్వామిగా రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ శరత్ బాబు, అలాగే వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రంజల్ గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. సార్ హాయ్. హాయ్ అండి. ఇప్పుడు SBI నిర్వహించబోయే ప్రాపర్టీ షో మీరు కూడా వన్ ఆఫ్ ద స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు. రామ్కీ సంస్థ ఏ ప్రాజెక్ట్ ని షోకేస్ చేస్తుంది ఈ ఈవెంట్ లో? రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కీ తరఫు నుంచి నమస్కారాలు. ఫస్ట్ అసలు SBI ప్రాపర్టీ షో అనేది ఒక మంచి ప్రాపర్టీ షో. లాస్ట్ టైం చాలా సార్లు మేము పార్టిసిపేట్ చేశాము. SBI నిర్వహిస్తున్న ప్రాపర్టీ షో అనగానే చాలా మంది వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ చూసుకుని షార్ట్ లిస్ట్ చేసుకుంటుంటారు. సో దానికోసం అని చెప్పి మేము కూడా పార్టిసిపేట్ చేసి మా ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేద్దాం అనుకుంటున్నాము. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా దగ్గర డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ బడ్జెట్స్ లో ప్రాపర్టీస్ రామ్కీ నుంచి ఉన్నాయండి. అంటే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఆ అపార్ట్మెంట్స్ లో కూడా లగ్జరీ అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే కొంచెం తక్కువలో కావాలన్నా కూడా మన దగ్గర రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ కూడా మాకు రెరా కూడా వచ్చినాయి. ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో వీలైనంత వరకు ఆ సైజెస్ బట్టి దాన్ని బట్టి మేము ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా షోకేస్ చేసి కస్టమర్స్ కి ఒక గ్యాలరీ ఎక్స్పీరియన్స్ లాగా ఇద్దామని చెప్పి మేము తయారు చేస్తున్నాం. Hi sir, how are you? All good. How are you? Yeah, I'm too good. So as 19-20-21 the property show is going on. So how are you feeling about the first in participation of this? We've always been participating in SBI Expo, and it has always been a great show and a great turnaround for
us in terms of the sales and getting customers who want to buy properties at Ramkey Estates. We would like to call all of the customers who are aspiring to buy a home in Ramkey Estates and want to understand and explore the opportunities and the offers going on during this particular period of time, and we would be very happy to serve all the customers at our expo stall, and we would be showcasing our projects which are at all locations in Hyderabad, that is from Uppal, Patancheru, Rajendra Nagar, Kokapet, and we also have few upcoming projects which are in Tukuguda and other prime locations. So we would request all the customers to come and take part and understand all our products, understand our portfolio. Meet us at the SBI Expo in the Hightex. రియాలిటీ రంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రగతి పదంలో రియాలిటీ సెక్టర్ కీలకంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది నారెడ్కో. సమాజంలోని విభిన్న వర్గాల ఆకాంక్షల్ని నెరవేర్చేలా రియాలిటీ రంగం ముందడుగు వేయడంలో ప్రభుత్వానికి డెవలపర్లకు మధ్య సంధానకర్తగా నారెడ్కో అందించే సేవలు ఎంతో స్పెషల్. నేడు తెలంగాణ రాష్ట్రం రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదగడంలో నారెడ్కో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నెరెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రయాణం ఈనాటిది కాదు, 3 దశాబ్దాల క్రితం మొదలైంది. అప్పట్లో నార్నే రంగారావు గారి సారథ్యంలో అప్రెడా పేరుతో ఈ సంస్థ సేవలు ప్రారంభించింది. రాష్ట్ర విభజన అనంతరం ట్రేడాగా, అనంతరం నెరెడ్కో తెలంగాణగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ గారు, ప్రేమ్ కుమార్ గారు వంటి ఎందరో మహామహుల సేవలతో ఈ సంస్థ ఆకాశమంత ఎత్తుకు ఎదిగి కీర్తి ప్రతిష్టలు ఆర్జించింది. కేవలం నిర్మాణ రంగ అభివృద్ధికే నెరెడ్కో తెలంగాణ పరిమితం కాలేదు. యువతకు నైపుణ్యాలు పెంపొందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడంలోనూ, సామాజిక బాధ్యతతో సేవలందించడంలోనూ నెరెడ్కో తెలంగాణ కీలకంగా నిలిచింది. ముప్పై సంవత్సరాల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న నెరెడ్కో తెలంగాణ 30వ యానివర్సరీ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించనుంది. శంషాబాద్లోని ఫోర్ట్ గ్రాండ్లో ఈ నెల 19న జరగనున్న ఈ ఈవెంట్ను 30 సంవత్సరాల విశిష్టతల సమాహారంగా, ఘనచరితకు దర్పణంగా నిలిచేలా నెరెడ్కో తెలంగాణ ప్రస్తుత కార్యవర్గం నిర్వహించనుంది. ఎన్నో మధురానుభూతులు, మరెన్నో విలువైన జ్ఞాపకాలను కలబోసుకునే అపురూప తరుణం కావడంతో నెరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ మేక విజయసాయి గారు, సెక్రటరీ జనరల్ కె శ్రీధర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లయన్ వై కిరణ్ గారితో పాటు ప్రస్తుత కమిటీ కార్యవర్గం అందరికీ ఆత్మీయంగా స్వాగతం పలుకుతోంది. ఇది రియాలిటీ రంగంలో అందరి వేడుక కావడంతో ఈ రంగానికి చెందిన ప్రముఖులంతా కుటుంబాలతో సహా తరలిరానున్నారు. సిటీలో రియాలిటీ సెక్టర్ మంచి జోష్ మీద ఉంది. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కుతున్నాయి. కానీ వాటిలో ల్యాండ్ మార్క్ గా ఆ ఏరియాకే ఐకానిక్ గా నిలవడం అంత సాధ్యమయ్యే విషయమేం కాదు. 100లో 1 కాదు, 100 ప్రాజెక్టులకు ఇదొకటే సాటి అన్నంత గ్రాండ్ గా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేసి కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతంగా తీర్చిదిద్దడం అన్విత గ్రూప్ స్పెషాలిటీ. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్ కు ఐకానిక్ గా ఉండేటువంటి ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది అన్విత గ్రూప్. సిటీలో వెల్ డెవలప్డ్ ఏరియా అయిన మేడ్చల్లో అన్విత సంస్థ డెవలప్ చేస్తున్న యూనిక్ ప్రాజెక్ట్ అన్విత పార్క్ సైడ్. ఈ ప్రాజెక్ట్ లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి క్లస్టర్ లో యూనిక్ థీమ్ తో పార్క్ ను డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్ తో ప్రాజెక్ట్ ను డిజైన్ చేసిన సంస్థ అన్విత గ్రూప్ మాత్రమే. 50 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావలసిన అన్ని సౌకర్యాలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. Hello Andy. Hi. How are you? Good. How are you? I'm good, sir. So Parkside is such a beautiful concept. మన ఇంటి పక్కన పార్క్ ఉండాలి, లేదా వీధి చివర మన ఏరియాలో పార్క్ ఉందా అని చూసుకుంటూ ఉంటాం. బట్ వై కాంట్ వి ప్లాన్ ఎ పార్క్ ఎట్ అవర్ హోమ్ అని అనిపించింది పార్క్ సైడ్ గురించి విన్న తర్వాత. సో ఆ ఇనిషియేషన్ ఎలా స్టార్ట్ అయింది పార్క్ సైడ్? కస్టమర్స్ రెగ్యులర్గా మాకు ప్రతి సైట్స్లోని వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంది, ప్లస్ మార్కెట్లో లేని కాన్సెప్ట్ మనం డిజైన్ చేయాలి. ఆ పాయింట్లో ఏంటంటే ఈ గ్రీనరీ కాన్సెప్ట్ మీద ప్లస్ బ్యాక్ యార్డ్ కాన్సెప్ట్తో చాలా తక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కన్నా మేము బెటర్గా, అంటే మేము ఏంటంటే టోటల్ 50 acres ఉన్న కమ్యూనిటీ అది. 50 acres కూడా మేము ల్యాండ్ సెలెక్షన్ ఒక ఎలివేటర్ ల్యాండ్ సెలెక్ట్ చేసాం.
అంటే ఒక హిల్ టైప్ ఉన్న ల్యాండ్. ఓకే. ఆ ల్యాండ్ ని సెలెక్ట్ చేసి దెన్ ఆ కాన్సెప్ట్ అనేది 35 acres ఓపెన్ ఏరియాస్ క్రియేట్ చేస్తాం అందులో. అంటే మీకు 50 acres లో ఓన్లీ 15 acres రిలేటెడ్ కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది. రిమైనింగ్ అంతా కూడా గ్రీనరీ అండ్ ఓపెన్ స్పేసెస్ కాన్సెప్ట్ తో చేసాం. అది మెయిన్ ఏంటంటే మీకు క్లస్టర్స్ వైజ్ డిజైన్ చేసాం అండి. అంటే ఆల్మోస్ట్ 13 క్లస్టర్స్. అది ఒక్కొక్క క్లస్టర్ లో ఒక్కొక్క కాన్సెప్ట్. రిటైర్డ్ పీపుల్ ఉండొచ్చు, అంటే పెద్ద ఏజ్ వాళ్ళు ఉండొచ్చు, లేదంటే కిడ్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ కి ఒక్కొక్క క్లస్టర్ డిజైన్స్ కాన్సెప్ట్ చేసాం. ఇదేంటంటే మేము 3 side హౌసెస్ చేసి ఆ 1 side అనేది రోడ్డు కింద కనెక్ట్ చేస్తాము. 3 side మిడిల్ వచ్చేదంతా కూడా ఒక విల్లాలోంచి మీకు ఆ పార్క్ తప్ప ఇంకో సరౌండింగ్ విల్లాస్ కనపడవు. ఆ విధంగా దాన్ని డిజైన్ చేస్తాం. అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కి సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉంటుంది. 1.6 కిలోమీటర్ స్కై వాక్ అన్విత హై9 ప్రాజెక్ట్ కు మేజర్ అట్రాక్షన్. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తుంటే గ్రాఫిక్స్ లో మాత్రమే సాధ్యం అనిపించేంత అరుదైన దృశ్యం అందంగా, అద్భుతంగా ఆస్వాదించడం సాధ్యమవుతుంది. హైదరాబాద్ స్కైలైన్ ప్రాజెక్టులకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు అతి చేరువలో కొల్లూరు వద్ద ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్టును కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో మరెక్కడా లేని విధంగా 1.6 కిలోమీటర్ల స్కై వాక్ హై9 ప్రాజెక్టుకు మేజర్ అట్రాక్షన్. హైదరాబాద్ సిటీలో క్వీన్ ఆఫ్ ప్రైమ్ లొకేషన్ ఏది అంటే మరో మాట అక్కర్లేదు, అదే కోకాపేట్. భాగ్యనగరం భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండబోతోందో మొత్తం దేశానికి చాటి చెప్పిన ఏరియా ఇది. రియాలిటీలోనూ టాప్ క్రేజ్ ఉన్నటువంటి ఏరియాలో కోకాపేట్ ది అగ్రస్థానం. రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆక్షన్ లో ఎకరం 151 కోట్ల రూపాయలకు పలికింది. ఇది కోకాపేట్ ఏరియా ఫ్యూచర్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చెప్తుంది. ఇటువంటి ప్రీమియం ఏరియాలో ప్రీమియం ప్రాజెక్టు డెవలప్ చేస్తోంది ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమి ఎస్టేట్స్. కోకపేట ఏరియాలో పౌలమి సంస్థ డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలమి పలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలమి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ టాలెస్ట్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత మార్వెలస్ గా ప్రాజెక్టులను డెవలప్ చేయడం పౌలోమి ఎస్టేట్ స్పెషాలిటీ. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ లో అద్భుతమైన ప్రాజెక్టు పలాజో పూర్తి చేసింది. ఇంకెక్కడా లేవు అనిపించేలా అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో పలాజో ప్రాజెక్టు హ్యాపీ లివింగ్ కు స్వాగతం పలుకుతోంది. థింక్ బిగ్, థింక్ హై, థింక్ గ్రాండ్ అనే క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పలాజో ఉంటుంది. హాయ్, మన సుజన్ మీడియా రియల్ సిటీతో ఈ రోజు ఉన్నారు పౌలోమి అధినేత ప్రశాంత్ రావు గారు. సో ఇది మన మోడల్ ఫ్లాట్ లో ఉన్నాం సార్. ఒకసారి విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ సార్. అండ్ ఇంటీరియర్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెప్పించారు అంటే most of our furniture and import చేసినామండి ఇటలీ నుంచి. These are all premium brands from Italy. What you see in the toilets is 100% standard. What you see here in the living కానివ్వండి, డైనింగ్ కానివ్వండి, అంతా మనం కస్టమర్ చాయిస్ ఉంటుంది. ఇప్పుడు కస్టమర్ ఇలాగే కావాలి అంటే కూడా చేసుకోవచ్చు. బట్ బాత్రూమ్స్ వరకు అయితే మనం 100% కంప్లీట్ చేసిస్తున్నాము అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ ప్రీమియం. సో ఆల్ ద బాత్రూమ్స్ వీఆర్ డూయింగ్ ఇట్ వెరీ హై అండ్ ప్రీమియం కాన్సెప్ట్ అండి. శానిటరీ ఫిక్చర్స్ కానివ్వండి, సిపి కానివ్వండి, మార్బుల్ కానివ్వండి అని కూడా కొంచెం ప్రీమియం గానే ఇస్తున్నాం. సో దిస్ ఇస్ అనదర్ USP which is our master toilet. We're giving a tub as a standard, 2 wash basins as a standard. Then of course we have the shower areas and ఇక్కడ మనం ఆటోమేటెడ్ WC ఇచ్చామండి. లోపలికి పోగానే అది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. సో దిస్ ఇస్ an automatic wash. When we come out, then it automatically closes. So it has an auto function of auto flush, auto wash, auto dry also. Seat warming into the function. Oh, nice. Here in the shower area we have body jets, we have a hand shower and a overhead shower. This is a German company, Dombra. Okay. So this is all Italian marble that we're giving as a standard in each of these bathrooms. సార్ ఇప్పుడు ఇంకా ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి? Almost దగ్గర పెట్టండి. We have a few units still to sell, but we're mostly sold out. మోస్ట్లీ సోల్డ్ అవుట్, కొన్ని మాత్రమే ఉన్నాయి కాబట్టి త్వరపడండి. ప్రశాంత్ గారు,
గారు, మరి పలాజో మోడల్ ఫ్లాట్ చూసాము, ఇట్స్ అమేజింగ్. అండ్ మీ నుంచి ఇంకా నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ ఏంటి, ఎక్కడ? Very soon we are going to launch Bangalore and Paulomi Floric, which is going to be launching with all the requisite permissions. That's coming up in Tanisandra, North Bangalore, besides Bharatiya City. It's a Bharatiya City is a 180-acre township. Okay. So దాని పక్కకు ఒక 85 acres లోపట మాన్యత వాళ్ళు లాంచ్ చేస్తున్నారండి. దాని లోపట్నే మనం ఒక 9 acres రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. Okay. Is it a mid segment or a premium segment? Bangalore is only one segment only, is mid segment. Unlike Hyderabad, you can't sell large format. For them, 2,500 itself is super luxury. Okay. So we have apartments from 1,400 to 2,700 square feet only. So that is likely to launch by this month end. Okay. అందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. మన పరిసరాలు ఎంత అందంగా ఉంటే జీవితం అంత శోభాయమానంగా ఉంటుంది. కళ్ళకు ఇంపుగా, మనసుకు హాయిగా ఉన్న చోట మన ఆనందం రెట్టింపు అవుతుంది. ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టించుకున్న ఇల్లైనా ఆఫీస్ అయినా మరింత అందంగా, మరింత శోభాయమానంగా ఉండాలని కోరుకోందెవరు? మీ అభిరుచికి అద్దం పట్టే హంగులతో ప్రతి ఒక్క ఉదయాన్ని నవోదయంగా మార్చడానికి మీకు స్వాగతం పలుకుతుంది మీ సూర్య ఇంటర్నేషనల్. ఇల్లు కానీ ఆఫీసులు కానీ లైటింగ్ అండ్ ఇంటీరియర్ ఎంత దగదగ మెరిసిపోతే అంత లుక్ వస్తుంది. అందుకే ఈ విషయంలో కస్టమర్లు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ను కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు బాత్ అండ్ లైటింగ్ ఎక్విప్మెంట్ లో విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతోంది సూర్య ఇంటర్నేషనల్. ఆర్టిస్ట్, జాగ్వర్, ఎస్కో వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్ గా విస్తృత నెట్వర్క్ తో సేవలను అందిస్తోంది సూర్య ఇంటర్నేషనల్. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే. అండ్ ఫస్ట్ థింగ్ కంగ్రాచులేషన్స్. 34 years అనేది స్మాల్ నెంబర్ అస్సలు కాదు. జర్నీ బిగిన్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చూసుంటారు, సక్సెస్, ఫెయిల్యూర్స్. సో ఇలా మీ దగ్గర నుంచి కొన్ని మెమరీస్ కానివ్వండి, ఇలా థింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఫస్ట్ ఎలా మీకు ఆలోచన వచ్చింది, ఎలా స్టార్ట్ చేశారు సూర్య ఇంటర్నేషనల్? థ్యాంక్ యూ అమ్మా. 1991లో మేము సూర్య ఇంటర్నేషనల్ సంస్థను ప్రారంభించడం జరిగింది. అయితే ఆ రోజున క్వాలిటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో అంత విరివిగా అవైలబుల్ అయ్యే అవకాశం లేకుండే. ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఢిల్లీ మార్కెట్ మీద, బాంబే మార్కెట్ మీద ఆధారపడి ఉంది. ఆ టైంలో ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక ఐడియాతో నేను సూర్య ఇంటర్నేషనల్ స్టార్ట్ చేసి దాంట్లో మా జాగ్వార్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ కన్స్ట్రక్షన్ రంగమే కొంచెం అనార్గనైజ్ సెక్టర్గా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు అఫ్ కోర్స్ ఇట్స్ చాలా కార్పొరేటైజ్ అయింది అండ్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. దాంట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మేము కూడా ఒక సిస్టమేటిక్గా వేర్ హౌసింగ్ ఫెసిలిటీ కానీ, మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కస్టమర్ అభిరుచులకు మ్యాచ్ అయ్యే విధంగా మా దగ్గర ఏ కన్వీనియన్స్ ఇవ్వగలం, ఏ సిస్టమేటిక్గా ప్రొడక్ట్స్ ఇవ్వగలం అనేది దీర్ఘంగా మేము ఆలోచించి ఈ కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావడం కానీ, అలాగే మా కంపెనీ కూడా సుమారుగా 60 సంవత్సరాల చరిత్ర కలిగిన కంపెనీతో నేను డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నాను కాబట్టి వారి ఇన్పుట్స్ కూడా తీసుకుని వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రొడక్ట్స్లో యువతరానికి ఎట్లా ఇవ్వాలి, వారి కిచెన్స్ ఎలా ఉంటాయి, అలాగే వాళ్ళ బాత్రూమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన లైటింగ్ ఎలా ఉండాలి, లక్స్ లెవెల్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మా సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక ఫ్యామిలీకి, ఒక ఇంటికి కావాల్సింది ఫ్రమ్ గేట్ టు గేట్ అవసరమైన వస్తువులన్నీ కూడా జాగ్వార్ సంస్థ తయారు చేస్తుంది. వాటిని మేము ఎక్స్క్లూజివ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏపీ తెలంగాణలో. కన్స్ట్రక్షన్ రంగమే ఒక వినూత్నమైన మార్పులు తీసుకొచ్చింది. ఆ మార్పులకు అనుగుణంగా సరిపోయే మెటీరియల్ అంతా కూడా ఎస్కో, జాగ్వార్, ఆర్టీజ్ అనేది జాగ్వార్ ఫ్యామిలీ, అలాగే వెల్స్పన్లో 3 ప్రొడక్ట్స్, అలాగే వాక్స్లో 2 ప్రొడక్ట్స్, అలాగే ఎలివేషన్ ప్రొడక్ట్స్. అదే కాకుండా ఈ నిరాలిలో కూడా అసెసరీస్ కూడా, ఈ బ్యాగ్స్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చాం. క్వాలిటీ అసెసరీస్ ఉంటేనే యూటిలిటీ బాగుంటుంది. అవన్నీ కూడా ఉండేటట్టుగా మేము తీసుకురావటం వల్ల మార్కెట్లో మేము ఒక గుర్తింపు, ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేయడం జరిగింది. అది మాకు సహకరించిన మా డీలర్స్ కానీ, మా కస్టమర్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనర్ కానీ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రెసెంట్ ట్రెండ్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఈ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయాలంటే విజనరీ చాలా కీలకం. నిన్న, నేడు, రేపు, ఎప్పుడైనా, ఎక్కడైనా కస్టమర్లకు మాక్సిమం బెనిఫిట్ అండ్ అల్టిమేట్ హ్యాపీనెస్ అందించాలనే కమిట్మెంట్ ప్రముఖ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లివెన్ కు కూడా రాజేంద్ర నగర్ పెట్టింది పేరు. ఈ ఏరియాకు ఉన్న అసెట్స్ ఎన్నో. అందుకే ఇక్కడ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ గా ప్రాస్పరా కౌంటీని డిజైన్ చేసింది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత లావిష్ గా ఉంటాయి. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంటెంట్ కిస్మత్పూర్ లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్ ది బెస్ట్ 6000 ఎకర్స్ బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్ గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ నడుమ ప్రాంతాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా తీర్చిదిద్దబోతున్నారు. రీసెంట్ గా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఈ ఏరియాను ప్యూర్ పెరీ అర్బన్ ఎకనామీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ గా డెవలప్ చేసి పటిష్టమైన రవాణా సదుపాయాలు కల్పించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఓవారా RRR నడుమ ఏరియా ఫ్యూచర్ లో సూపర్ గా మారబోతోంది. ఈ ట్రెండ్ ని అందరికన్నా ముందే అంచనా వేసింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఓవారా RRR తో కనెక్టివిటీ ఉండేటువంటి ఏరియాలో మెట్రో ఎక్స్టెన్షన్ కు చేరువలో 100% క్లియర్ టైటిల్ తో గిరిధారి కన్స్ట్రక్షన్స్ పలు ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తుంది. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్ తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్ లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్ కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతా ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నో ప్రత్యేక విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతోంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.